అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను భువనగిరి రావడం జరిగింది. సో ఈరోజు నేను భువనగిరి టౌన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రత్నపురం బలరాం గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? అంత మంచిదన్న, భగవంతుని ఆశీర్వాదం. సో ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చిరా అన్న? ఏ ఛానల్ కన్నా ఇచ్చాము. ఇచ్చిరా? ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చిరా? ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? లోకలా వేరే నుంచి వచ్చి చేసిరా? లోకల్లో చేసింది, వేరే దగ్గర కూడా చేసిరు. సో మీకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. సూపర్ అన్న, నాకు చాలా ఈజీ అవుతుంది. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అన్న, కొంచెం నేను నా క్వశ్చనింగ్ అనేది సూటిగా ఉంటుంది అన్న. ఓకే. ఎట్లుంటది అంటే నన్ను ఎవరన్నా వేరే పార్టీ పంపించిన అనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది. ఓకే. నేను అంతే సూటిగా అడుగుతాను నేను. సో మీరు సమాధానం చెప్తున్నాను, నాకు నమ్మకం ఉంది. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ రాష్ట్రంలో మీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మీకు నమ్మకం ఉందా అన్న? 100% ఎక్కువ నమ్మకం ఉంది నాకు. ఏ ధైర్యంతో? కార్యకర్తల బలంతో. కార్యకర్తల బలంతో. కానీ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలల్లో, మొత్తం జిల్లాలు అన్నట్లే, నోట్ దిస్ పాయింట్, కొన్ని జిల్లాలల్లో మీ బీజేపీ పార్టీ నాయకులు, నాట్ ఓన్లీ కార్యకర్తలు, నాయకులకే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతేనే బాగుంటది అనే ఫీలింగ్ తో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మూర్ఖులు కదా. ఎవరైతే సొంత తల్లిపాలు దాగి రొమ్ముగుద్ది లాంటి వ్యక్తులు ఎవరున్న నాయకుడైనా కూడా, కార్యకర్త అయినా కూడా, పార్టీకైనా దేశానికి కూడా నష్టమే. కాబట్టి అలాంటి నాయకులు ఉండొద్దనే కోరుకుంటాం. సో అలాంటి వాళ్ళని కూడా, అంటే నాకు అనిపించింది కొందరితోని మాట్లాడిన తర్వాత, కొందరితో నేను మీ పార్టీ గురించి మాట్లాడుతుంటే, గిలాంటి ఎదవలు కూడా పాపం గిద్ద మంచి పార్టీలు ఉన్నారా అనిపిస్తుంది నాకు. వాస్తవమే కదా. కొంతమంది ఎక్కడైనా కూడా మనం బియ్యం తీసుకునేటప్పుడు పంట పండిన తర్వాత కళ్ళంలోకి నుంచి ఒడ్లు బట్టి వాటిని పాలిష్ చేసిన తర్వాత కూడా బ్యాగ్ లో నింపేటప్పుడు కూడా కొన్ని మెరుగులు రావచ్చు, కొంచెం మట్టి పిండలు రావచ్చు, అట్లాంటి రాళ్ళు కూడా వస్తుంటాయి. అన్నిటినీ తప్పించుకొని వండుకోవడం అనేది మన బాధ్యత. లైక్ ఏ రకంగానైతే మనం ఫుడ్ ని తీసుకోవాలనుకుంటున్నామో ఆ రకంగానే కూడా పార్టీని స్వీకరించి భవిష్యత్తులో పార్టీకి అదేవిధంగా ఈ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటాను. సో కొందరు నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే, బీజేపీ పార్టీలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది, బీజేపీ పార్టీ నుంచి మెయింటెనెన్స్ కూడా రూపాయి బిల్ల పంపట్లేదు, మేము అసలు పార్టీని మెయింటైన్ చేయలేని పొజిషన్ లో ఉన్నామని కొన్ని జిల్లాలలో ఆ నాయకులు చెప్తారు. అయితే వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని ఏదో ఆశించి ఈ పార్టీలో జాయిన్ కావడం అనేది జరగదు. ఖచ్చితంగా ఉన్న దాంట్లోకించి ఎంతో కొంత కుటుంబానికి ఏ విధంగానైతే పోషణ కోసం కొంచెం తీసి పెట్టుకుంటున్నామో, అదేవిధంగా పార్టీ సేవా కార్యక్రమాల గురించి కానీ, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తించడం కోసం మా వంతుగా మా డబ్బులు మాత్రమే ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ఎవరి దగ్గర చందాలు చేయడం కానీ, లేకపోతే బలవంతంగా భయపెట్టి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల్లో గాని, కార్యకర్తల్లో గాని ఉండదని పూర్తిగా నమ్మి దాదాపు 26 సంవత్సరాలుగా నేను భారతీయ జనతా పార్టీ అదేవిధంగా విద్యార్థి పరిషత్ లో పనిచేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన. గతంలో నేను 5 సంవత్సరాలు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు కూడా నా ఏరియాలో ఉన్నటువంటి ఎవరి దగ్గర కూడా ఒక 1 MP కూడా డబ్బులు తీసుకోకుండా నా వంతుగా ఎంతవరకు సేవ చేయగలుగుతామో అంతవరకు సేవ చేయడానికి ఆలోచన చేస్తున్నాను. అన్న, మీరు ఎన్ని సంవత్సరాలు అనుభవం మీకు పార్టీలో? నేను 2000 సంవత్సరం నుంచి 2009 వరకు విద్యార్థి పరిషత్ ఉన్నా. దాని తర్వాత వచ్చేసేసి వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగ రీత్యా ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలలో జాబ్ చేసి, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ ఆంధ్ర పాలకుల చేతనే పనిచేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఇబ్బందులు అనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలేసేసేసి దాని తర్వాత మళ్ళీ రాజకీయం వైపు రావడం జరిగింది. వచ్చిన తర్వాత తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత, రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత అంతే ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందో భారతీయ జనతా పార్టీ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని పూర్తిగా నమ్మి
అదే విధంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాను. లిటరల్ గా చెప్పాలంటే నేను తెలంగాణ రాష్ట్రం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను నా ఛానల్ ద్వారా తిరుగుతున్నా. ప్రతి పర్సన్ కలుస్తా, నేను ప్రతి నాయకుని కలుస్తా, ముఖ్యంగా ప్రజలను కలుస్తా. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది దరిద్రుల వల్ల బీజేపీ పార్టీ ఎదగలేకపోతుంది. మరి అలాంటి వాళ్ళని మీ పార్టీ ఎందుకు గుర్తించట్లేదు? పార్టీ ఎక్కడైనా కూడా ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒకే మార్గంలో నడవాలని కోరుకోవడం అనేది తండ్రి బాధ్యత. అదేవిధంగా దానికోసం పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేస్తా ఉన్నారో వారిపైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి పెడతా ఉంది. ఎక్కడున్నా కూడా అలాంటి చీడపురుగులను తప్పకుండా పార్టీ నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీలో నిజమైన కార్యకర్తగా దేశం కోసం జాతీయ భావాలతో ఎవరైతే కార్యకర్త ఉంటారో వారికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఆ విధంగానే ఇప్పటి వరకు అందరూ చెప్పుకుంటున్న విధంగా నేను కూడా చెప్పాలని కాదు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరికైనా కూడా చిన్న చిన్న ఇండ్లుండి కనీసం వేరే పార్టీలో పోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అని ఉన్నా తెలిసినా కూడా అలాంటి వాటికి వద్దని చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా ఇండ్లు వస్తాయి అనే ఉద్దేశంతో కూడా చాలా మంది కార్యకర్తలు ఇప్పటికి కూడా రెంటెడ్ హౌసెస్ లో ఉంటూ కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశించిన వ్యక్తులలో నేను కూడా ఒకరిని. ఖచ్చితంగా అది రావాలని కోరుకుంటాను. రైట్ అన్నా. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీ యొక్క నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకుంటే ఇక్కడ. అయితే వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి టీడీపీలో ఉన్నటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు ఎలిమినేటి మాధవరెడ్డి గారు, వారి సతీమణి మా దగ్గర 6 టర్ములు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి హోంశాఖ మంత్రులుగా కూడా మాధవరెడ్డి గారు పనిచేశారు. వారికన్నా కూడా గొప్పగా ఏం చేసింది ఇప్పుడున్నటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ. అలాంటి ఆలోచన ఉండి కూడా 2.5 సంవత్సరాలలో సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేద్దాము, 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు గెలవడం అనేది జరిగింది. సరే, దానికి అనుకూలంగా వారు కార్యక్రమాలు చేపడుతున్నారా అంటే ప్రజాభిప్రాయం సేకరించడంలో వాళ్ళు వెనుకంటే ఉంటున్నారు. కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు వారు చెప్పిన వాటి కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్యను కూడా పూర్తిగా అవగాహన చేసుకోలేని పరిస్థితులలో ఉన్నటువంటి వారు భువనగిరి శాసనసభ్యులు. సో మీ అంటే ఈ భువనగిరి ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మీకు బీజేపీ పార్టీకి సంబంధించి రీసెంట్ ఒక అంటే ఆరోపణ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ అంటే ఈ మీ రాష్ట్ర అధ్యక్షులు గారు ఇంకా వేరే మీ బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా ఇక హైదరాబాద్ కు భువనగిరి దగ్గర ఉందని చెప్పేసి ఊరికి భువనగిరి వచ్చి వెళ్ళిపోయిన అబండరాలు వేసిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. వీళ్ళకి ఏం పని పాట లేదట్టుంది. వేరే నియోజకవర్గాలు అయితే 200-250 కిలోమీటర్లు వస్తాయి కాబట్టి అటు ఓట్లేదు, ఇక్కడికి వచ్చి ఓట్లు కొనట్లేదు, అవి కొనట్లేదు, ఈ కొనట్లేదు అని చెప్పేసి ఏదో టైం పాస్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు ఇంకా అటు దూరం పోతే దూరం అని చెప్పేసి బండ్లు ఎమ్మటి ఈ నుంచి తిప్పి ఏదో టైం పాస్ చేసుకొని పోతున్నారు అని చెప్పేసి రీసెంట్ గా ఆరోపించడం జరిగింది. ఆరోపించిన వారికి ఆలోచన అనేది తక్కువ ఉందేమో అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో అంటే ఎమ్మెల్యే గారు ఆరోపించింది ఆలోచన తక్కువ ఉందంటారా? 100%. నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు కొనడంలో ఆలస్యం అయితే కూడా పట్టించుకొని అనిల్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధినాయకులు హైదరాబాద్ దగ్గర ఉంది భువనగిరికి కాబట్టి ఇక్కడికి మాత్రమే వస్తున్నారు అనడం అంటే ఆలోచన చేయాలి. ఒకవేళ మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసిన వెంటనే కాంటా వేసినట్టయితే ఇక్కడికి ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో పర్యటన చేస్తున్నలో భాగంగానే భువనగిరి యాదాద్రి జిల్లాకు కూడా పర్యటన చేస్తున్నారు. వాస్తవానికి మా రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎక్కడైనా సరే ఆ ప్రాంతం మీద ఎంతో కొంత ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటది. అదే విధంగా మన జిల్లాలలో పర్యటించి ఫస్ట్ మన ప్రాంతంలో ఉన్న వారికి అభివృద్ధి చూపిద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు తప్పేంటి అనేది అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తారు. అంటే ప్రజల మీద నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే, బీజేపీ పార్టీకి అంత ప్రేమ ఉంటే, గ్యాస్ ధర రోజు రోజుకు పెరిగిపోతుంది, ఫస్ట్ ఆ గ్యాస్ ధర తగ్గించి ప్రజలకు మేలు చేయమని చెప్పేసి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు అన్నారు కదా. నేను ఒక విషయం ఏమంటున్నా అంటే, మనకు స్వాతంత్రం వచ్చేసి 78 సంవత్సరాలు వచ్చింది. 78 సంవత్సరాల 55 సంవత్సరాలు కేవలం కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలించింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ని గ్రామాలలో విద్యుత్ కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 55 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుతం గతంలో ఉన్న వాజ్పేయి గారి పాలనలో కానీ, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పాలనలో కానీ ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి పాలకులందరూ కేవలం అక్కడ ఉన్నటువంటి వేరే దేశాలలో, అమెరికా కానీ, యూకేలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఎంతసేపు చేతులు కట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజు అధినాయకులుగా ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి అమెరికా అధ్యక్షునితో పాటు సమానంగా కూర్చొని అవసరానికి అనుగుణంగా భుజాలపై చేతులు వేసే పరిస్థితికి వచ్చిందని అంటే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పోతుంది అన్నది ఆలోచన చేసుకోవాలి. ఒకటి, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే 15th ఫైనాన్స్ కానీ, 16th ఫైనాన్స్ కానీ, వాటి ద్వారా మాత్రమే గ్రామ పంచాయతీల నిర్వహణ కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, ఎక్కడ జరుగుతున్నా కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా మాత్రమే పరిపాలన జరుగుతుందని వాళ్ళ ఆలోచనకు కనీసం అవగాహనకు ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి కోటాకి కేంద్రం నిధుల ద్వారా పర్యాటక శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇచ్చినట్టు 118 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తే దాని ద్వారా మాత్రమే భువనగిరి కోటకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. దానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారేదో క్రియేట్ చేసి వారేదో నిధులు ఇస్తున్నట్టుగా వచ్చేసి భువనగిరి ప్రజలను మోసం చేసే విధంగా పర్యటనలు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగ యువతకు వృత్తి కల్పిస్తామని చెప్పేసి కేవలం మాటల వరకు మాట్లాడేసేసి వెళ్ళిపోతున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ భువనగిరికి చెడ్డ పేరు తెచ్చినటువంటి నయీంకి సంబంధించిన ఆస్తులు రికవరీ పేరిట కేసీఆర్ గారు చేసినటువంటి డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసేసి కేసులు వివరిస్తున్నటువంటి వారిపైన ఎంతవరకు మీరు చర్యలు తీసుకున్నారు? ఆ కేసులలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ నయంతో అంటగాగిన వాళ్ళు కాదా? అవన్నీ ఆలోచన లేదా? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేదంటే మా కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని కేవలం మాటల గారడితో మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు సరే మీరు కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వకపోయి ఉంటే మీరు ఎందుకు అన్నిసార్లు కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్తున్నారు? రీసెంట్ గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసేసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 11,56,000 ఇండ్లు నిర్మాణం కోసం నిధులు అడిగింది వాస్తవమా కాదా? ఓకే, అలాంటప్పుడు కేంద్రం మనకు సహకరిస్తుందా, సహకరిస్తలేదు? ఇప్పుడు వల్ల ఇందిరమ్మ ఇండ్లలో కేంద్రం వాటా ఉందా? ఖచ్చితంగా ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఇస్తున్నా అని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను అదే చెప్తున్నాను, అత్త సొమ్ముడు అల్లుడు దానం అనే విధంగా కేంద్రం ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులన్నిటినీ కూడా కేవలం వారి ఫోటోలు వేసుకొని వాటిని మేమే ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. నేను పూర్తిగా అడుగుతున్నాను, ఇక్కడికి
కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేవలం 1 కిలో బియ్యం ఇస్తూ 6 కిలోల బియ్యం మేమే ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి రేషన్ కార్డుల పైన నిన్ననే పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబు గారిది, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులది ఫోటో వేస్తారంట. అంటే జీవితకాలం వీరే ముఖ్యమంత్రి ఉంటారు, వీరే సహాయ శాఖ మంత్రులుగా ఉంటారా, మిగతా వారు ఉండరా? అధికారంలో ఎప్పటికీ వీళ్ళే సొంతమా? అదే గర్వంతో పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏమైందో ప్రజలు గ్రహిస్తున్నారు. నిన్ననే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించి ఒక ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన. సన్నబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజంగా సన్నబియ్యం అనేది బీజేపీ పార్టీ తెలంగాణలో ఇస్తే మరి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మరి అక్కడెందుకు ఇవ్వట్లేదు? ఓకే, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. యావత్ భారతదేశంలో కేవలం సౌత్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు గాని, తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, కర్ణాటక గాని, ఈ రాష్ట్రాలలో ఆహారం కింద తీసుకునేటటువంటిది బియ్యం. మిగతా నార్థన్ సైడ్ వచ్చేసరికి గోధుమలు ఎక్కువగా తీసుకుంటారు. అక్కడ సన్న బియ్యం అవకాశం వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ ఏంటిది? రొట్టెలు తింటారు. రొట్టెలకు బియ్యంకి ఏం సంబంధం? సన్న బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? వాళ్ళకి అవసరమైనది ఏంది? గోధుమలు కావాలి, గోధుమలు ఇస్తున్నాం. ఇవ్వట్లేదా? తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు 2.5 years కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించిందన్న. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ జరిగిందా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ జరిగిందా? అయితే మీరు అడుగుతున్న ప్రశ్న ఎలా ఉందనంటే, కొన్ని రోజులు అత్తకాలం, కొన్ని రోజులు కోడల కాలం. అంటే అత్త వేసిన రోజులు కూడా అత్త పైన కూడా ఒక కోడలు, అప్పుడు కూడా ఆవిడ కోడలు, ఇప్పుడు అత్త అయింది. అదే విధంగా ఉంది తప్ప అప్పుడున్నటువంటి పాలకుల్లో గాని, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలకుల్లో గాని ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఒకవేళ వారి గనుక చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పక్షాన నిలబడాలనుకుంటే, సరే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసమే పుట్టినటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణ నుంచి వారు దూరం అయిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అది గ్రహించి వారిని ఇప్పుడు దూరం పెట్టినారు, కేవలం ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యే విధంగా. ఏవైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళ పైన కక్ష సాధింపు చేసుకోవడం కోసం వేస్తున్నటువంటి కేసుల పైన వారు రోజొచ్చి గలం విప్పుతున్నారే తప్ప ప్రజల పక్షాన ఏ ఒక్క రోజు కూడా నిలబడలేదు. ఈ రోజు మొన్నటి వరకు జరిగినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలే ఉండొద్దు, ధర్నా ఉండకూడని ప్లేసు అని చెప్పేసేటువంటి ఎత్తేసిన ప్లేస్లోనే మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు పోయి విద్యార్థుల పక్షాన నిలబడుతున్నామని చెప్పేసి ఎగెనెస్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ధర్నా నిర్వర్తించింది, ఎగెనెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ధర్నా నిర్వర్తించింది. నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏంది? మీ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరగలేదా? ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది చనిపోయినారు? మీకు సంబంధించినటువంటి గ్లోబరీనా సంస్థ ద్వారా పేపర్లు దిద్దితే ఎంతమంది విద్యార్థులు దానికి బలైనారు అనేది ఆలోచనతో మీరు ఉండాలని చెప్పేసి కేటీఆర్ గారిని, అదేవిధంగా కేవలం భారతీయ జనతా పార్టీ పాలించిన ప్రాంతాల లోపలనే పేపర్లు లీక్ అవుతున్నట్టు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడైనా ఆలోచన చేయండి, విద్యార్థుల పక్షాన నిలబడండి. నేను ఇక్కడ కేవలం అంటే ఎంతో దూరం పోకుండా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా. 317 జీవో తీసుకురావడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేటకు, నల్లగొండకి ఏదైతే లాభం జరుగుతుందో నా యాదాద్రి భువనగిరి జిల్లాకు లాభం జరుగుతలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ లో. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఏ వ్యక్తి కూడా అందులో అప్లికేషన్ చేసుకోవడానికి లేదు, బికాస్ ఆఫ్ 317 జీవో. అంటే వారికి అందరికి న్యాయం చేసే ఆలోచన నీకుంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ విప్పు వీర్ల ఎలయ్య గారు కానీ, భువనగిరి శాసనసభ్యులు గారు కానీ, కొంత భాగం ఉన్నటువంటి మునుగోడుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొంత భాగం యాదాద్రి భువనగిరి జిల్లాకు ఉంది, అక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడి ఈ నోటిఫికేషన్ 317 జీవో రద్దు చేసేసి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేసిన తర్వాతనే నోటిఫికేషన్
రీనోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. సో అసలు గట్టిగా మాట్లాడితే భవిష్యత్తులో కానీ ఇంకెప్పుడైనా సరే అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు మీ కొంతమంది బీజేపీ నాయకులు నేను ఇంటర్వ్యూ చేస్తే ఒకసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు, నెక్స్ట్ బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మీ బీజేపీ కొంతమంది నాయకులు అంటారు. అసలు నిజంగా బీజేపీ పార్టీకి భవిష్యత్తులో మీకు ఎందుకు ఓటేయాలి ప్రజలు? మంచి ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతాను. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకుల్లో కానీ అంటే ఈ ప్రాంతంకి సంబంధించి ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకు న్యాయం చేసినారు, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చేస్తున్నది నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తున్నటువంటి ఇండ్లలో ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినప్పుడు కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వ వాటా అనేది ఖచ్చితంగా అందులో ఉంది. అంటే ఏదైతే కుటుంబం నడవడం కోసం నానే విధంగా కష్టపడుతున్నాడో అమ్మ కూడా అదే విధంగా తోడ్పాటు చేస్తుంది, పొదుపు చేస్తుంది అనే క్రమంలో మేము ఉన్నాం. 5 లక్షల రూపాయలు మీరు కేటాయిస్తున్నప్పుడు ప్రతి ప్రాంతంలో అంటే కేవలం తెలంగాణలో ఉన్నటువంటి వారికి మీరు 5 లక్షలు అంటే మీ అందులో వచ్చేసి 3,20,000 రూపాయలు, మేము 1,80,000 రూపాయలు అర్బన్ ఏరియాలలో ఇవ్వగలుగుతున్నాం. ఓకే, అంటే ఇక్కడ మీరు మొన్ననే పోయేసి వచ్చి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పోయి కేంద్ర మంత్రిని అడిగినప్పుడే అర్థమైపోయింది ఖచ్చితంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బుల ద్వారానే ఇక్కడ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని. ఒకటి. రెండోది, గతంతో కంపేర్ చేసుకుంటే బియ్యం అనే కాదు, గ్యాస్ కనెక్షన్లే కాదు, మరుగుదొడ్లు ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, శ్మశాన వాటికలు ఇస్తున్నాం, పల్లెవనాలు ఇస్తున్నాం, పట్టణ ప్రకృతికి సంబంధించినటువంటి నర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. మహిళా ఆత్మగౌరవం కోసం ఇస్తున్నటువంటి మరుగుదొడ్ల వాటా ఎవరిది? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 12,500 రూపాయలు అందుతలేదా? మీరు వాడుకోవడం లేదా? ఇక్కడికి వస్తున్నటువంటి మన భువనగిరి పట్టణంకే తీసుకుంటే భువనగిరి పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అతి చేరువలో భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీబీ నగర్ లో ఎయిమ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. భువనగిరి కోటకు సంబంధించి పూర్వం కాకతీయ రాజులు పాలించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఏ పార్టీ వారైనా ఈ ఏకశిలా కోటని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడం కోసం ₹1 కేటాయించిన కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 118 కోట్ల బడ్జెట్ ని రిలీజ్ చేసింది. అందులో 53 కోట్లు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ అకౌంట్ కు చేరింది అని చెప్పేసి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వచ్చి చెప్పినారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇస్తలేదా ఇక్కడ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ప్రజల ఆలోచనతో పాటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. నమ్మకం ఉందా? 100% నమ్మకం. పక్కా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే లేదు. రైట్. ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మొన్న రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చూసినాం సీఎం రేవంత్ రెడ్డి గారిది. 2034 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందన్న. ఓకే, సో మీరు ఎట్లా చెప్పగలుగుతారు మేము వస్తామని? మొన్నటి వరకు 10 సంవత్సరాలు పాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రం నేను చావు కొన వరకు పోతే వచ్చినటువంటి రాష్ట్రం, నేను చచ్చేంత వరకు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ పాలైనారు. అహంకారంతో మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్కరిని ఆడుడని మాట్లాడుతున్నావు. గతంలో ఎందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగానైతే కేసీఆర్ ని బొందబెట్టినారో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారిని మోడీ బోడీ అంటే కూడా నిన్ను కూడా పొందబెట్టడానికి ఈ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఏం తక్కువ చేసింది? మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తుంది,
సన్న బియ్యం ఇస్తుంది, ఓకే. రైతు బంధు ఇస్తుంది. ఇంకేం కావాలి రైతులకి, ప్రజలకి? అయితే ప్రజలకు ఇల్లు ఇస్తుంది, సన్న ఇవన్నీ కదా. ఒక యువకునిగా లేదంటే ఒక పిల్లల తండ్రిగా భారతీయ జనతా పార్టీ అని కాకుండా ఒక సామాన్య ప్రజానికంగా మాట్లాడుతున్నప్పుడు వచ్చేసేందంటే కేవలం కావాల్సింది ప్రతి ఒక్కరి జీవనానికి, పిల్లలకు విద్య, ఇంట్లో ఉన్న వారికి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు ఆరోగ్యానికి ఫ్రీ ఉంటే సరిపోతుంది. ఇది నా అభిప్రాయం. ఎవరైనా వచ్చేసేసి కేసీఆర్ గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఆసరా పెన్షన్ 200 రూపాయలు ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గొప్పలకు పోయి ఏ రకమైనటువంటి అప్పుల ఊబిలో మనని ముంచిండ్రో ప్రజలు గ్రహించినారు. అయినా కూడా అదే ధోరణితో పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు 2000 4000 చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలల్లా ఒక్క కొత్త పెన్షన్ వచ్చిందా? ఈ 2.5 సంవత్సరాలలో లక్షల్లో మద్యం దాగి మగవారు చనిపోతే ఎంతో మంది వితంతులైనరు. ఆ వితంతుల పరిస్థితి ఏంటి? ఆ వితంతులను ఆదుకోవాల్సిందే, ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? చేస్తాము, మేము ఇచ్చిన హామీలు చేస్తాం, బరాబర్ చేస్తాం. కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు, వాటికి వడ్డీలు కట్టిడే సరిపోతుంది, మాకు ఇంకా 2.5 years టైం ఉంది, అప్పటికల్లా అన్ని హామీలు బరాబర్ నెరవేరుస్తాం, మళ్ళా కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళని. అయితే నేనేమంటున్నా, 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 55 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన అప్పులు చేసి ఉంటే, ఏ దేశాలకు క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి అప్పులు కట్టాల్సిన పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశం అభివృద్ధి ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకినాం అంటే ఈజీగా అయిందా? అంటే వాళ్ళు మాత్రం అప్పులు చేస్తున్నామని అంటే ఎవరు ఇవ్వమన్నారు? హామీలు తీర్చలేని హామీలు ఇచ్చినామని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు మొదలు కాలేదా? మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే మంత్రి పదవి ఇవ్వకపోతే నిన్ను తిడుతున్నప్పుడు రేపు పొద్దుగాల ఇస్తానన్నటువంటి హామీలన్నీ అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకత రాదా? ఆలోచనతో మాట్లాడుతున్నారా, అనాలోచితంగా మాట్లాడుతున్నారా? సొంత అన్నదమ్ములకే మంత్రి పదవులు కావాలి, సొంతం ఒకే కుటుంబానికి సంబంధించిన వారికి మంత్రి పదవులు కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి కేవలం కుటుంబ పార్టీలు ఎప్పటికి కూడా అభివృద్ధి చెందవు. ఖచ్చితంగా వారు ఈ రోజు సంపాదించిన ఆస్తులతో మునిమనుమళ్ళు బతుకుతారేమో, కానీ ఆ పాపం ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతుంది, అది వాళ్ళు అనుభవిస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నాను. సో ఓకేనా, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు భువనగిరిలో, ఓన్లీ భువనగిరిలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు తేడా ఏం గమనించి? అయితే భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కానీ యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టక ముందుకు, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొట్టమొదటి మున్సిపాలిటీ భువనగిరి మున్సిపాలిటీ. ఇక్కడికి వచ్చినటువంటి పాలకులు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, అంతకు ముందుకు ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి, ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విషయంలో ఎక్కడ కూడా సఫలీకృతం కాలేదు. ఓకే, ఇక్కడ ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోసం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి వారు ఎన్ఆర్ఐ. గవర్నమెంట్ డబ్బులతో ఇక్కడ కళాశాల ఏర్పాటు చేయించలేకపోయినారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ విప్పులు. అదేవిధంగా భువనగిరికి చారిత్రాత్మకంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కళాశాల అని ఎయిడెడ్ కళాశాల ఉంది ఇక్కడ. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అయినటువంటి భువనగిరిలో ఒక డిగ్రీ కళాశాల ప్రభుత్వంది లేదు. దాని ఏర్పాటుకు విఫలమైంది 2 పార్టీలు, గతంలో పాలించిన వాళ్ళు కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇక్కడ భువనగిరిలో 2 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలకు నా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు దూరమైనారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చిందని అంటున్నారు. మెడికల్ కాలేజీని కూడా ఇక్కడి నుంచి కొడంగల్ కు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోరాటం వల్లనే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఆగింది. అదేవిధంగా ఇక్కడ మేము ఏమంటున్నామంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం
ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రస్తుతం 2.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల అమ్మ పెట్టరు అడుక్కోనివ్వదు అనే పరిస్థితి వచ్చింది. ఒకవేళ మీరు కనుక 2 గవర్నమెంట్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉంటే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా అక్కడ చదువుకునేవారు. ఆ అవకాశం లేకుండా చేసి వారందరూ ప్రైవేట్ కళాశాలలో పోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు 2 కూడా మోసం చేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరు? సాక్షాత్ రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పేసి వారి నోటి నుంచే చెప్తాను. ఇంగితం అనేది ఉండాలి. ఈ రాష్ట్రంలో నేనే నేను చదువు చెప్తున్న దాంట్లో ఫెయిల్ అయితే నాకు బాధ్యత ఉంటుందా ఉండదా, నా విద్యార్థి పైన నాకు ఎలాంటి అవగాహన ఉంది, వానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వచ్చిన నోటిఫికేషన్ లో ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. సో లిటిల్ గా చెప్పాలంటే నేనైతే ఒకటి పచ్చిగా చెప్తానా, మీ ఊళ్ళో ఫీల్ అయినా నేను ఫీల్ కాను, కానీ నిన్ను చూసి చాలా మంది సిగ్గు తెచ్చుకోవాలన్నా ఓపెన్ చెప్తున్నా. మీ పార్టీ గురించి ఇంత గొప్ప చెప్తుంటే నాకే అసలు అంటే మీ మాటలు వినాలనిపిస్తుంది నాకు ఇంకా. కానీ కొందరు బందిపోట్లు మీ పార్టీలో చూసుకోండి అన్న. సో లిటరల్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, మంచి పదవులు అవరోధించి ప్రజలకు ఇంకా దగ్గర కావాలి, అవినీతి లేని పాలన మీ చేతుల ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.